వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. నేను ఎందుకు రెడీ అవుతున్నా, ఇప్పుడు గ్రీన్ శారీ కట్టుకున్నా. ఉల్టా పల్టా అనిపిస్తుందా? కాదు, నీకు కావాలని ఉల్టా పుల్టా కట్టుకున్నా. ఇది ఎట్లా కట్టుకున్నా అనేది చూపిస్తా. ఇంతగానం రెడీ అయ్యేది దేనికోసం కాదండి. దీని మీద అయితే నేను ఇది జ్యువెలరీ నేను గోవా నుండి తీసుకొచ్చుకున్నా. ఇది వేసుకుంటా, అసలు ఎప్పుడు వేసుకోలేనిది జ్యువెలరీ. దీనిపైన వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా. కరీంనగర్లో తీసుకున్నా. మా చెల్లెలు వాళ్ళ ఇంటి ముందర ఒక ఆమె షాప్ పెట్టింది. కలెక్షన్ బాగుండే, తీసుకున్నాను. ఇంతగానం రెడీ అవుతున్నా, ఎక్కడికి పోతున్నా అని గేస్ చేస్తున్నారా? అస్సలు గేస్ చేయకుండ్రి. ఎక్కడికి పోతలేను. నేను కర్రీ వండుతున్నా అంతే. దొండకాయ కూర వండడానికి కూడా నేను ఇట్లా రెడీ అయినా. ఎందుకంటే కూర నాన్ వెజ్ అయితే చూస్తున్నారు, వేరే కూర అయితే చూస్తలేదు కదా. కనీసం మంచి కూర వేయనప్పుడు మంచిగానైనా రెడీ అయ్యేస్తా అనేసి ఇక చూసారా, నేను ఉల్టా వేసుకున్నా. గుజరాతీ పళ్ళు ఇట్లకి వెళ్దాం. నడుర్రి కంచులు పెట్టేసుకున్నా. మీది కూడా ఏం కర్రీ అనేది నాకు కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడతలేరు కానీ మెసేజ్లు పెడుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు నాకు డైరెక్ట్. కానీ కామెంట్లో పెడితే చూడాలని ఉన్నది నాకు. కాబట్టి నేను దొండకాయ ఎప్పుడు వండను. ఇది తినేది కూడా నేను పెడతా మీకు. మా ఆయన తినేది, ఎందుకంటే మా ఆయన ఎట్లా ఏమంటాడు, చాలా రోజులు అవుతుంది అసలు దొండకాయని తినడు ఆయన. అసలు ఈ దొండకాయ ఎందుకు ఇష్టం ఉండదో మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి తింటాడా, బాగుందంటాడా, ఏది తెలియదు. నేనైతే ఇట్లా ఈరోజైతే కొంచెం ఫ్రై చేద్దామనేసి ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నా. ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి అవుతుంది అనుకుంటా. అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నా పీసులు. కట్ చేసేటప్పుడు తీయ అనుకున్నా, కానీ బట్ కట్ చేసిన తర్వాత తీయాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడు అట్లనే అనుకుంటూ పోతున్నా. ఈరోజు ఇంకా ఏం ముచ్చట్లు లేపుకుందాం, వినాయక చవితి ముచ్చట్లు లేపుకుందామా. కొంచెం నూనె కాగింది. అయితే ఆవాలు వేస్తున్నా నేను. వేయద్దు కానీ వేస్తే మంచిదే కదా, ఆవాలు కొంచెం ఒంటికి మంచిది కదా అనేసి వేస్తున్నా. కొంచెం పచ్చిమిర్చి, ఇంకా నూనె, కొంచెం ఆనియన్స్. వినాయక నిమజ్జనం ఎట్లా జరిగింది మా ఊర్లోనైతే ఏం బాగా జరగలేదు. మాకైతే ఏం నచ్చలేదు. లాస్ట్ ఇయర్ అయితే వర్షం పడ్డా కానీ బురదలు అయినా కానీ ఫుల్ వినాయకులు. మరి ఏం జరిగిందో తెలియదు. ఎక్కడ చూడు వినాయకులు అయితే లేవు. 200 చిల్లర చేంజ్ అట్లా పెట్టిండ్రట. ఇంకా మీడియమే అనిపించింది వెళ్ళినా కానీ, అందుకే నేను వీడియో కూడా తీయలేదు. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మామూలే, చాలా సింపులే. చిన్నప్పుడైతే నేను ఎక్కువ ఇట్లా, చిన్నప్పుడు అంటే అదే మొత్తం ఉన్నప్పుడు అయితే గుజరాతీ కొంగు చాలా వేసుకునేదాన్ని. నాకు ఎంత ఇష్టమో మార్వాడి కొంగు వేసుకోవాలంటే చాలా ఇష్టం ఉంటుండే. ఎప్పుడు పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లైనా, రిసెప్షన్స్ అయినా మార్వాడి పళ్ళుయే వేసుకుంటుంటుంది. ఇంకా అందరప్పుడు బాబా అని నన్ను చూసేది, వెరైటీగా కనిపిస్తుంది గుజరాతీ కొంగు అని. నాకు చాలా ఇష్టం, ఇప్పటికైనా చాలా ఇష్టం. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ఎక్కువ శాతం నేను ఫస్ట్ టమాటాలు వేసుడా ఇవి వేసుడా కూడా నాకు తెలియదు. బట్ ఇవి వేసేద్దాం. తక్కువగా వండితే అడ్వైజ్ ఇవ్వండి కామెంట్లా. ఎందుకంటే దొండకాయ ఫ్రై నేను కూడా చాలా రోజులు అవుతుంది వండాక. కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాతనే టమాటా వేసుకుని కారం వేసుకుందాము. చాలా ఇష్టం ఉంటుండే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే. పొట్ట కవర్ ఇట్లా అవుతుంది అనేసి ఎప్పుడూ గుజరాతీ కొంగు వేసుకుంటుంటుంది. ఏ శారీకి బయటకు వెళ్తే, ఇక్కడ నేను శారీ కట్టుకొని వెళ్తే చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా నేను మార్వాడి కొంగే వేసుకుంటుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు మార్వాడి కొంగు అంటే చాలా ఇష్టం. ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా కొన్ని రోజుల ముందైతే ఇంట్లో కూడా ఉట్టిని వేసుకొని అటు ఇటు తిరిగేది. అందుకనే నాకు ఈరోజు ఐడియా వచ్చింది, ఇది వేసుకుందాం. మా ఆడబిడ్డ పెళ్ళిలో కూడా, మా చిన్న బిడ్డ పెళ్ళిలో కూడా నేను మార్వాడి పళ్ళు శారీ కట్టుకొని పట్టు చీర కట్టుకున్నా. ఎట్లా ఉంది, నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం. చీర ఇది అన్నీ ఇష్టమంట కదా. దుబాయ్ అంటున్నాను నేను. గోవా నుండి ఇట్లాంటి 3 తెచ్చుకున్నా. నాకు చాలా నచ్చినాయి ఈ బీడ్స్. ఎందుకంటే నాకు పూసల పేర్లు అంటే చాలా ఇష్టం కదా. ఇది కూడా దీన్ని వచ్చి సెట్ అయిపోయినాయి, మంచిగా ఉన్నాయి. సింపుల్గా లేవు, చాలా హెవీగా ఉన్నాయి. ఇది కూడా హెవీగా ఉంది. బ్యాంగిల్ అయితే ఏం వేసుకోలేను. ఈరోజు పౌర్ణమి మర్చిపోయినా. యాక్చువల్లీ పౌర్ణమి టెంపుల్కి ఎన్ని రోజులు అవుతుందో వెళ్ళక.
ఒకవేళ వెళ్ళేది ఉంటే ఇట్లాంటి కొంగు వేసుకొని వెళ్తాం. ఆయన ఏమంటాడో చూద్దాము. ఓకేనా? ఏ ముచ్చట్లు లేవు, నాకు ఫీవర్ ఉంది లోపల. బట్ అయినా కూడా నేను చేస్తున్న వీడియో చాలా రోజులు అయిందని. కొంచెం మగ్గింది కాబట్టి నేను మధ్యలో టమాటాలు వేసేస్తా. సేపు పెట్టేద్దాము. నానబెట్టిన తర్వాత బాదం కానీ వాల్నట్ నాకు అస్సలు తినబుద్ధి ఆగిపోతుంది. వాల్నట్ అయితే ఇప్పుడు పచ్చిపల్లికాయ మనం తోటలకు వెళ్ళి పిక్కొని ఇట్లా పచ్చి కాయ తింటాం కదా, ఉడకబెట్టక ముందు పచ్చి చెట్టుపైది అట్లా వస్తుంది వాల్నట్. ఇంతకుముందు అయితే నాకు ఈ ట్రిక్ తెలియక వాల్నట్స్ అస్సలు తినకపోయేది నేను. ఇంకా అంతా అది నెయ్యి నూనె తల తిప్పినట్టు ఎట్లనో అంత మైల్డ్గా వస్తుండే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వంట ఏదో ఒకటి తింటా కదా, అంతా అంటారు నోరు ఆపుకుంటేనే అన్ని నోరు కంట్రోల్ ఉంచుకోవాలి అని. నోరు ఎప్పుడు కంట్రోల్ ఉండదు, తినేటప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడైనా కానీ రెండింటికి కంట్రోల్ ఉండదు. మనము పర్సనాలిటీ కాపాడుకోవాలంటే నోరు ఫస్ట్ అదుపులో ఉంచుకోవాలి. అందుకని ఉప్పు రాదు, నేను ఫుడ్కి టెంప్ట్ అవుతా. ఉట్టినే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్. ఎంత అలగని మా ఆయన ఫుడ్తో వడగొట్టిస్తున్నాను. ఎంత అలిగినా సరే ఏమైనా తెచ్చిస్తా, ఏమైనా తెస్తా, ఎక్కడైనా తీసుకెళ్తా తినడానికన్నా అనుకో, లోపల అనుకోకుండా నాకు నవ్వు చేస్తూ ఉంటుంది. ఎంత సీరియస్ ఉన్నా కూడా ఫేస్లో స్మైలింగ్ తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను మనసులో హ్యాపీ ఫీల్ అవుతా కాబట్టి ఏమందు నేను రాను అనుకుంటేనే నవ్వేస్తూ ఉంటా. అయిపోతుంది అక్కడికి. నా జుట్టు తింటుంది అనుకుంటున్నారా? అంత తుట్టు 10 జుట్టు లాస్ట్ చూపిస్తాయి. ఏం జుట్టు? నా జుట్టే, బట్ ఒరిజినలే. కానీ మధ్యలో ఇట్లా క్లిప్ చుట్టూ చుట్టేసిన జుట్టే. కానీ బాగా నాకు ఇట్లా కొప్పు బాగా ఇష్టం. ఇంకా మీకు బోర్ అవుతుంది కావచ్చు. ఏ బోరింగ్ కాదులే. కానీ నేనైతే చిన్నప్పుడు భానుప్రియ నా ఫేవరెట్. అప్పుడు ఏం చేసేదంటే నేను ఇట్లా కొప్పు వేసుకున్నది. ఎప్పుడు పైకి ఇట్లనే కొప్పు దూసి భానుప్రియ ఇట్లనే వేసుకుంటుండే, కొప్పు వేసుకుంటుండే. లేకపోతే ఇక్కడ పైన రబ్బర్ వేసుకొని జుట్టు అల్లుకొని కింద కొంచెం వదిలేసి ఒక రబ్బర్ వేసుకుంటుంది. ఈ 2 హెయిర్ స్టైల్స్ తప్ప నేనేం వేసుకోకపోతుంది. 2 జడలు వేసుకుంటే సెంటర్ పాపిట తీసుకొని ఇక్కడ నుంచి ఇటు పిన్స్, ఇక్కడ నుంచి ఇటు పిన్స్ పెట్టుకొని ఇటు ఒక జుట్టు అల్లుకునేది. బాగుంది కదా. నాకు గొలుసు ముందుదాకా నచ్చలేదు, కానీ లైవ్లో వీడియోలో చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. కొంచెంసేపు మనం ఉల్లకాయని డిస్టర్బ్ చేయలేదు. కొంచెం సాల్ట్ అల్లేసి ఇవాళ రేపు ఇవ్వని కూడా నమ్మస్తలేదు. నిజంగా చెప్తున్నా, నేను చాలాసార్లు మోసపోతున్నా. నేను మొన్న సంత్రా తీసుకున్నా వినాయక నిమజ్జనం రోజు. నిన్న తీసుకుంటే మోసం ఆయన కూడా అట్లనే చేసి నేను మంచిగా ఏదినా, కానీ చీకటి ఉంది అక్కడ. అయితే ఒక కాయ మొత్తం మురిగిపోయింది పెట్టిండు. ఇప్పుడు మొన్న ఒకసారి సపోటా అంటున్నా, అది పప్పాయ తీసుకుంటే కూడా నేను అట్లనే వేరే ఏదో ఒకటి పెట్టేసింది. ఆమె 2 పెట్టింది. అయినా కూడా నేనే చూడలేదు. కార్లో కూర్చొని స్టైల్గా తీసుకున్నా, నా మోసం చేయరని. అప్పుడు కూడా మొన్ననే కదా అది కూడా తీసుకున్నది. సాల్ట్ వేసుకొని, నాకు ఇష్టం సాల్ట్ వేసుకొని తింటే. ఉన్నాయి కట్టబిట్ట ఒకటి మోసం చేసిండు మా ఆయన. అయితే నిజంగా నేను చెప్తున్నా, మా ఆయన అయితే గొప్పట్టుంటే. కానీ నేను కదా నేను కవర్ చేసుకున్నా. నేను తప్పు వేసానేమో, ఆయన మోసం చేసిండు అంటే షాప్ అయినా. మా ఆయన తప్పు వేసానేమో, మా ఆయననే తప్పు చేసిండు అంటే షాప్ అయినా ఏమన్నా. ఎందుకంటే అక్కడ నువ్వు స్టైల్గా బండి మీద నిలబడి ఇట్లా స్టైల్గా నిలబడి ఫోన్ పట్టుకొని ఒక డజన్ అరటిపళ్ళు ఇయ్యు అని అన్నావు కావచ్చు. అని ఏవో ఒకటి ఖరాబీ అన్ని సాగుతలేడు కానీ అన్ని పేపర్లు అయితే తెచ్చింది కావచ్చు అంట. అదే నేనైతే షాప్డే నన్ను మోసం చేసిండు అంట. అట్లున్నది. ఫ్రూట్స్ చెడిపోయినా కూడా సాల్ట్ పెట్టుకుని తినడం నాకు ఇష్టం. జామకాయ తినే వీడియో మీకు పెట్టినా నచ్చిందో లేదో తెలియదు. కామెంట్స్ పెట్టండి. ఎట్లాంటి వీడియో చేయాలో మీరు కామెంట్స్ పెట్టండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఒక కామెంట్ అయినా పెట్టండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఎలాంటి వీడియోలు మీకు నచ్చుతాయో చెప్తే
నేను అట్లాంటి వీడియోలు ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తే ఎక్కువ నాన్ వెజ్ వీడియోలు, తినే వీడియోలు అయితే ఎక్కువ వెళ్తున్నాయి. మూడు గింజలు ఉన్నాయి. కారం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కన్నా ఏమైనా కారం ఎండకెళ్ళో తీస్తావని అనుకుంటున్నా. అది కొంచెం బాగా స్పైసీగా ఉంది. ఏందో కారాలు ఇప్పుడు రకరకాలు ఉంటున్నాయి. మా మమ్మీ చెప్పితే అన్ని కష్టాలే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మమ్మీ కారం 1 year పట్టించేది కదా. నేనైతే 2-3 సార్లు 2-3 దగ్గర తీసుకునేసరికి 2-3 రకాల అలా టేస్ట్లు వస్తున్నాయి. ఒకటేమో కారం ఉంది, ఒకటేమో స్పైసీగా ఉంది, ఒకటేమో చప్ప ఉంది, ఒకటి మంచిగా ఉంది. అందుకని మంచిగా ఉన్న కారం వేస్తున్నా. స్పైసీగా ఉన్న కారము నాన్ వెజ్లలో ఇది కొంచెం అది కొంచెం వేస్తా. కర్రీ ఎట్లయితుందో నేను అనుకున్నట్టు అవుతుందో కాదో. చాలా అక్కడైతే రైస్ పెట్టేసి మాడు స్మెల్ వస్తుంది. మా ఆయన వచ్చిండు. ఆలుగడ్డ టమాటా మా ఆయన గెస్ట్ చేసేసిండు. వాసనతోనే ఆలుగడ్డ టమాటా వేస్తున్నావు కదా అని గెస్ట్ చేసిండు. మా ఆయన అయితే కరెక్ట్ గెస్ట్ చేసిన అని ఫీల్ అయిపోతున్నారు. కాఫీ పెట్టుకుంటాను నేనంతసేపు. ఏంటంటే బ్లాక్ కాఫీ. ఎప్పుడైనా ఒక విజిల్ 2 విజిల్ పెట్టేస్తా కదా, ఇట్లా పడ్డతులకు చిరాకు వస్తుంది. ఇంకా కూడా అయితే లేదు. ఇప్పటికీ కుక్కర్లో అయితే అయిపోతుండే ఏమో పెద్ద బాడీ రైస్. ఎందుకంటే ఇటు సైడ్ కొంగేసుకున్నప్పుడు ఇది కనిపిస్తుంది, ఇటు సైడ్ కొంగేసుకున్నప్పుడేమో ఇది చిన్నది కనిపిస్తుంది. 2 రకాలుగా కనిపిస్తుంది బ్లౌజ్. బ్లాక్ కాఫీ నాట్ బ్యాడ్. ఎందుకంటే షుగర్ ఉండదా, మిల్క్ ఉండదా. అలా కూర్చొని తాగుతా. చూసినా సురుకంటింది కావచ్చు అనుకోండి. ఎత్తయ్యి అంటున్నాడు. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. ఎంత సురుకంటింది. ఇప్పుడు వేడిది ముట్టింది కదా, నేను సురుకంటింది ఎత్తయ్యింది సామిరంగా అంటుండు. విన్నారు కదా మీరే. నాకు సూరుకంటిందని ఇంత ఊరికి వస్తాడేమో అని నేను అనుకుంటే మంచిగా ఎత్తే నా సామిరంగా అంటే ఎంత కోపం వస్తుంది తెలుసా. వర్డ్ ఆ వర్డ్ కూడా వెరైటీగా అంటాడు. ఏ కోపం వచ్చిందంటే మా ఆయన సొంటోడు ఉండాలి కానీ రోజుకు 10 కయ్యాలు అయితే నేను దాన్ని అసలు కూరను ఉడకనిస్తున్నానా. మటన్ కదా తీసి చూసినట్టు మాటికి తీసి దాన్ని ప్రాణం తీస్తున్నా. కుక్కర్లో వేసిన అలవాటు కదా. ఓకే, నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తినే వీడియో ఇంకా రేపు పెడతా. బాయ్.